UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. బీఆర్ఎస్ మరి మళ్ళీ పుంజుకుంటుందని అనుకోవచ్చా? ఎందుకంటే అసలు ఆనవాళ్ళు కూడా లేకుండా చేస్తాను సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ఆనవాళ్ళు లేకుండా చేయడం అంత పిల్లలమాట కాదు. ఆయన ఏదో అప్పుడు ఇంకేదో పర్సనల్ కక్షలు పెట్టుకుని కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే అంత ఈజీ కాదు. నువ్వు ప్రజల మనసులోకి వెళ్ళి 10 ఏళ్ల పరిపాలన పోగొట్టలేవు. ఇప్పటికే ప్రజలు అనుకుంటున్నారు అనవసరంగా ఈయన తెచ్చి పెట్టుకున్నాం కదా అని చెప్పి అనుకుంటున్నారు. అంత ఈజీ కాదు. నేను మీకు అదే మళ్ళీ చెప్తున్నా, ఏ ప్రభుత్వమైనా అందరికీ కూడా చెప్తున్నా, శాశ్వత ఓటమి శాశ్వత గెలుపు ఉండవు. మారుతూనే ఉంటది. ప్రజలు మార్పు కోరుకుంటూనే ఉంటారు. అధికారంలోకి వస్తూనే ఉంటారు. పోయేటోళ్ళు పోతూనే ఉంటారు, వచ్చేటోళ్ళు వస్తూనే ఉంటారు. కాంగ్రెస్ తర్వాత మళ్ళీ మాకే ఇస్తారు. మాకు ఖచ్చితంగా నమ్మకం. అంటే ఇప్పుడు 10 సంవత్సరాల పాలనలో కూడా కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, మెయిన్ ఈ ముగ్గురే బీఆర్ఎస్కి. వీళ్ళు ముగ్గురు కూడా 10 సంవత్సరాల పాలనలో ప్రజల చెంతన లేరు. కానీ ఇప్పుడు ప్రజల చెంతకు వచ్చి చేరుతున్నారు, ప్రజల పట్ల సానుభూతి చూపిస్తున్నారు, ప్రజల్లో తిరుగుతున్నారంటే మళ్ళీ అసలు బీఆర్ఎస్ ఆనవాళ్ళు లేకుండా పోతుందేమో అనే భయం కలిగింది అంటున్నారు. అది నిజమే అంటారా? భయపడుతున్నారా? కాదు. దీని వెనకాల మీరు అర్థం చేసుకోవాలి. ప్రజలు ఓటేసి అధికారం ఇచ్చింది ప్రజల్లోకి రమ్మని కాదు, పరిపాలించి మమ్మల్ని బాగు చేయమని. వాళ్ళు అదే చేసిండ్రు. వాళ్ళు ఏం చేసిండ్రు? మాకు అధికారం ఇచ్చిండ్రు, ఏ విధంగా వాళ్ళకు బాగు చేయాలి, ఎలాంటి పథకాలు తీసుకురావాలి, లేకుంటే ఎలాంటి కార్యాచరణ చేయాలి, ఎలాంటి స్కీమ్స్ పెట్టాలి, లేకుంటే కార్యాచరణ మీద పడ్డారు. అడ్మినిస్ట్రేషన్ మీద, పరిపాలన మీద పడి ప్రజలకు దూరమైన అనుకుంటున్నారు, కానీ పరిపాలన అందించి దగ్గరనే అయ్యిండ్రు. అసలు యాక్చువల్ గా మొన్న ఓడిపోయింది కూడా ఏంటంటే లోకల్ గా జరిగిన కొన్ని రాజకీయాలు, లోకల్ క్యాడర్ వల్ల ఓడిపోయినాం తప్ప, క్యాడర్ అంటే మళ్ళీ ఇంకేదో కాదు, ఉంటాయి కదా ఈక్వేషన్స్ కొన్ని దగ్గర కొన్ని రకాలుగా వచ్చినాయి, అట్లా ఓడిపోయినాం తప్ప కేసీఆర్ గారిని ఓడగొట్టాలని ప్రజలు కోరుకోలేదు. మీరు బాగా వినిండరు నిర్మల గారు మీరు ఈ మాట. అరే మా ఎమ్మెల్యే పోతే ఏమవుతుంది, కేసీఆర్ సీఎం అవుతాడు. ఈ నానుడి చాలా నియోజకవర్గాల్లో పోయింది. అరే మనోడు కూడా ఓడిపోతే ఏం కాదరా, ఎమ్మెల్యే మళ్ళీ సారే ఉంటాడు, కేసీఆర్ సారే ఉంటాడు పైన. ఆ భ్రమతున్న పూర్తిగా అది ఎట్లా అయిందంటే గాలివానలాగా మొత్తం స్ప్రెడ్ అయింది. ఎందుకు మన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు? అది రేవంత్ రెడ్డి బట్టిన భయం అనొచ్చు, ఇంకే రకంగా అనొచ్చు. రేవంత్ రెడ్డి 3-4 దగ్గర స్టేట్మెంట్ ఇచ్చిండు, మీకు 6 గ్యారెంటీలు కావాలంటే నాకు 14 సీట్లు ఇస్తేనే 6 గ్యారెంటీలు అమలు అయితే, లేకుంటే కావు అని. మీకు ఆ స్టేట్మెంట్లు కూడా నేను పంపిస్తా కావాలంటే. ఎవరికి భయం పెట్టాడు? ప్రజలకి. ఓ రకంగా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసిండు. మీకు 6 గ్యారెంటీలు కావాలంటే 14 సీట్లు ఇవ్వండి, లేకుంటే 6 గ్యారెంటీలు రావు. ఎందుకంటే పైన కాంగ్రెస్ వస్తేనే మీకు 6 గ్యారెంటీలు వస్తాయి, లేకుంటే రావు అని చెప్పి ఒక భయాన్ని పెట్టిండు. పెట్టేసరికి ఏమైంది, అరే కేసీఆర్ సార్ ఎట్లా లేడు, కేసీఆర్ సార్ లేడు, ఆయన ఏం చేయలేడు. ఈయన మళ్ళీ కక్ష పెట్టుకొని, రేవంత్ రెడ్డి మళ్ళీ కక్ష పెట్టుకొని మాకు 6 గ్యారెంటీలు అమలు చేయకుంటే ఎట్లా అని చెప్పి 8 సీట్లు ఇచ్చిండ్రు. మిగతా 8 సీట్లు ఎట్లా పోయిందని మీరు అనుకోవచ్చు, బీజేపీ ఎట్లా వచ్చిందని అనుకోవచ్చు. అక్కడ ఏం జరిగిందంటే అది కాంగ్రెస్ వైఫల్యం వల్ల వాళ్ళు గెలిచిండ్రు. ఇప్పుడు మా దగ్గర అరుణమ్మ గారు ఉన్నారు, మా మహబూబ్ నగర్ పాలమూరు దగ్గర. ఆమె ఎలా గెలిచిందంటే పట్టుబట్టి గెలిచింది. వీళ్ళ నోటిదులా వాళ్ళ క్యాండిడేట్ వీక్ ఉండడం పట్టుబట్టి ఆమె సమన్వయం చేసుకొని పోయి గెలిచింది. అంటే ఎక్కడైతే కాంగ్రెస్ క్యాండిడేట్లు డమ్మీల్లా లేకుంటే వీక్ క్యాండిడేట్లు ఉన్న దగ్గర బీజేపీ వాళ్ళు గెలిచిండ్రు. కొన్ని సిటీలు, ఇప్పుడు హైదరాబాద్ సిటీలో అయితే హిందుత్వం పేరు మీద గెలిచిండ్రు, అది మనకు తెలుసు. మన ఈటల రాజేందర్ గారిని ఇంకెవరు గెలిచారు కదా, కిషన్ రెడ్డి గారు, వాళ్ళు కేంద్ర మంత్రి పదవులు వస్తాయని ఒక ఆశ చూపించి మేము బాగు చేస్తాం, లేకుంటే కొన్ని రకాలుగా చేసి గెలిచిండ్రు. కానీ చాలా దగ్గర మీరు చూస్తే డమ్మీ క్యాండిడేట్ నిలబెట్టిండ్రు. ఎవరు? మన రేవంత్ రెడ్డి. దానా నాగేందర్ డమ్మీ క్యాండిడేట్ కాదు, ఒక్క నియోజకవర్గ ఎమ్మెల్యేని తీసుకొచ్చి నువ్వు ఎంపీ క్యాండిడేట్ ఎట్లా పెడతావు? ఆయన రాష్ట్ర స్థాయి నాయకుడు కాకపోయా, నువ్వు పెడితేవా లేదా ఈటల రాజేందర్కి ఎదురుగా? ఈటల రాజేందర్ గెలవడానికి నువ్వే సునాయాసమైన బాటేసినావు. మా దగ్గర అరుణమ్మని ఓడించాలనుకున్నాడు కానీ ఆయన నుంచి కాలేదు. ఆమె చాలా గట్టిగా పనిచేసింది, చాలా 5,000 మెజార్టీతోనంటే ఆమె ఇల్లు తిరిగి పనిచేసింది. లాస్ట్ ఇంకా ఓట్లు పడితే రేపు అన్నంగా కూడా ఈరోజు ఆమె వర్క్ చేసింది, ఇంటర్నల్ వర్క్ చేసింది. అట్లా ఆమె గెలిచింది. అంటే కొన్ని దగ్గర ఆయన వీక్ క్యాండిడేట్, వాళ్ళ క్యాండిడేట్లు దొరకలేదండి. ఇన్ని రోజులు వాళ్ళకి ఏంది 10 ఏళ్ళులా వాళ్ళకి నాయకులే లేరు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిండ్రు, వాళ్ళ క్యాండిడేట్లు లేరు. వీక్ క్యాండిడేట్లు పెట్టిన దగ్గర కాంగ్రెస్ ఓడిపోయింది. కొన్ని దగ్గర హైదరాబాద్ లాంటి సిటీలో మాత్రం హిందుత్వం పనిచేసి 2 సీట్లు వాళ్ళకి వచ్చింది. మా దగ్గర అయితే అరుణమ్మ కృషి వల్ల ఆమె గెలిచింది అంతే. ఓకే.